మా అత్త వాళ్ళ విలేజ్‌కొచ్చాను. మా అత్త వాళ్ళ ఊరొచ్చేసి పల్లెటూరు. చాలా బావుంటుంది. మార్నింగ్ 6 గంటలకు లేసేసి పొలానికెళ్ళి కొసువు కోసుకొచ్చాను. గవర్నమెంట్ కొసువు ఆవులకైతే. కోసుకొచ్చిన తర్వాత మిషన్‌కైతే వేస్తున్నాను. ఇలానే కోసి వేయడం వల్ల ఆవులైతే తినడం లేదు. అందుకనేసి ఇంకా మా అత్త వాళ్ళైతే ఇలా మిషన్ తీసుకొచ్చారు. ఈ మిషన్‌లో అయితే కట్ చేస్తుందనమాట. కొసువు కట్ చేసిన తర్వాత కొసువైతే బాగా తింటుంది. లేకపోతే వేస్ట్ చేస్తుంది కదా అనేసి ఇంకా గవర్నమెంట్ కొసువు ఇది వచ్చేసి. అందుకనేసి ఇలా అయితే మిషన్‌కేస్తున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది పల్లెటూరులో పుట్టడము. ఇంకా మా అత్త వాళ్ళ ఊరైతే హ్మ్. పల్లెటూరే కదా! చాలా బావుంటుంది. నేనైతే ఇంకా మిషన్‌కైతే వేస్తున్నాను. కొంచెం అయితే ఇక్కడ పవర్ వస్తుంది కదా! కరెంట్ మిషన్ అనమాట. కొంచెం జాగ్రత్తగా అయితే వేయాలి. ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఆవులకైతే కసువు కోసుకోవడము, తర్వాత ఇలా మిషన్‌కి వేయడము అనిపించింది. ఇంకా మిషన్ కూడా వేసేసాము. వేసిన తర్వాత కసువైతే తీసుకొని పోతున్నాను. ఇక్కడైతే గడ్డిల్లాగా చిన్న చిన్నగా ముక్కుల్లాగా అయిపోయింది. కసువైతే తీసుకోపోతున్నాను. ఇంకా మా అత్తకి నేను ఎప్పుడో ఒకరోజు వస్తాననమాట. అప్పుడు వచ్చినప్పుడు కొంచెం హెల్ప్ చేద్దాం మా అత్తకనేసి, మా అత్త కోసం అనేసి నేనైతే హెల్ప్ చేస్తూ ఉన్నాను. పక్కా పల్లెటూరు అనమాట. చాలా బావుంటుంది. ఇంకా 4 ఆవులున్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆవు అయితే కట్టారు. ఇంకా ఒక ఆవుకైతే కసువు పెట్టాను. మళ్ళీ ఇంకొక ఆవు దగ్గరికైతే పోతున్నాను. ఇంకా లక్ష్మీదేవి కదా! ఆవులంటేనే లక్ష్మీదేవితో సమానము. ఇంకా అయితే పాత్రలైతే కడిగేసి స్టార్ట్ చేశాను. ఇంకా హ్యాపీ అనిపించింది. ఇంకా పల్లెటూరులో ఈ పనులు చేయడము, ఇంకా అత్తకి హెల్ప్ చేయడము. తర్వాత మా అత్త అయితే ఇప్పుడు కూడా కట్టెల పొయ్యిలో అయితే వంట చేస్తుంది. ఇంకా మా అత్త అయితే వంట చేస్తూ ఉంది. నేనైతే ఆవులకు కొసివేసేసి బయటంతా ఊడ్చేసి పేడంతా తోసేసి తర్వాత కుర్చీ కూడా పెట్టేసాను. పెట్టిన తర్వాత పాత్రలైతే కడుగుతూ ఉన్నాను. కడుగుతూ ఉంటే మా హస్బెండ్ అయితే కామెడీ చేస్తున్నాడు. హ్మ్. ఏమనంటే మొత్తం చూపిస్తానని చూడండి. ఇదొచ్చేసి ముందు కాలంలాగా ఇప్పుడు కూడా మా అత్త అయితే ఆహ్, ఒక కట్టెల పొయ్యిలో అయితే వంట చేస్తుంది. నేనైతే మొసనైతే తోముతూ ఉన్నాను. తెల్లగా తోమాలి అని చెప్తూ ఉన్నారు మా హస్బెండ్ అయితే. ఎంత తోమినా తెల్లగా వస్తుందో రాదో అంటున్నాను నేనైతే. ఎలా అలానో తోమేసాను. పాత్రలు అయితే కడిగి పెడుతూ ఉన్నాను. చూడండి ఫైనల్లీ తెల్లగా అయితే కడిగి పెట్టేసాను. మా కోళ్ళు చూడండి, కోళ్ళు కూడా మెపుతా ఉంది. మా అత్త అయితే 10 కోళ్ళున్నాయి. ఇంకా పల్లెటూరులో ఇలా పనులు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది గదా! ఇక్కడైతే మల్లె మొగ్గల చెట్టు మే, జూన్ మంత్‌లో అయితే ఫుల్‌గా కాస్తాయి పూలైతే. చాలా ఒక కేజీ వరకు ఒక రోజుకి ఒక కేజీ వస్తుంది. చాలా బావుంటుంది. ఇంకైతే స్నానానికైతే నీళ్ళైతే కాంచి పెట్టేసాము. హీటర్ గీటర్ ఏం లేదు గానీ ఇట్లా కట్టెల పొయ్యిలో అయితే కాంచుకుంటాం విలేజ్‌లో కాబట్టి. ఇంకైతే మా హస్బెండ్ స్నానానికి పోవాలంట అందుకనేసి ఇంకా వాటర్ అయితే కాంచాను. ఇంకా మా కోసం మా భవిష్యకి స్నానం చేపిచ్చాలనేసి వాటర్ అయితే తీసుకుంటున్నా. బాగా వేడి కాగిపోయింది. 2 కట్లేస్తే చాలు కాగిపోతుందనమాట. ఇంకా మార్నింగ్ లేగనే తెల్లవారుజామునే పక్షుల సౌండు, కోళ్ళు కోళ్ళొచ్చేసి కూతులు కుకుడుకు అని భలే బాగుంది గదా! ఇంకా విలేజ్‌లో పనైతే స్టార్ట్ అయిపోయింది. డే 1 అనమాట. అందరూ కూడా లైక్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకైతే వాటర్ తీసుకొని కలిపొస్తూ ఉన్నాను. ఇంకా ఇంటి పనంతా చేసుకొని ఇంటికి రాగానే మా అత్త అయితే వంట చేసింది. గ్యాస్‌లో మాత్రము ఎప్పుడైనా టీ పెట్టుకోవాలంటే సాంబార్ మాత్రం చేసుకుంటుంది. కట్టెల పొయ్యిలో అయితే రాగి ముద్ద గానీ, రైస్ కానీ పెడుతుంది. ఇంకైతే శనగ్గింజలేసి వంకాయ సాంబార్ చేస్తారని తెలుసు కానీ శనగ్గింజలేస్తారని తెలీదు. మసాలా పెట్టి సాంబార్ మాత్రం స్మెల్ అయితే చాలా వస్తా ఉంది. ఇంకైతే ఇక్కడైతే మళ్ళీ నాకు హెడేక్‌గా ఉందనేసి ఇంకా పాలు కూడా మా హస్బెండ్ అయితే పాలు పిండారు. ఆవుల దగ్గరైతే డైరీకి తీసుకెళ్లారు. మాకు సరిపోయేంత పాలైతే టీకైతే పెట్టుకుంటూ ఉన్నాము. మా అత్త అయితే రైస్ ఒక పక్క పెట్టేసింది. ఇంకైతే చూడండి పొయ్యిలో అయితే మ ఇక్కడైతే పొయ్యిలో అయితే 10 నిమిషాల్లో అయితే రైస్ అయిపోతుందంట. ఇంకో సాంబార్ అయితే గ్యాస్ మీద పెట్టి చేసేసింది. పొయ్యి కూడా చూపిస్తాను రండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మా పొలంలో తర్వాత ఇంకా క్లీన్ చేస్తాము. వరలక్ష్మి వ్రతంకి అంతా కూడా పెడతాను. లైక్ చేయండి.
అందరూ కూడా పొయ్యి కూడా చూపించాను కదా! పొయ్యి తర్వాత కోళ్ళు అంతా కూడా ఉన్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. పల్లెటూరులో పుట్టడము. ఎంతమందికి పల్లెటూరులో పుట్టడం ఇష్టమో కామెంట్ చేసి అందరూ లైక్ చేయండి.